హాయ్ అండి, నా పేరు జాఫర్. ఈరోజు మనం పాలిటీలో ది ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. సో యాజ్ పర్ లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ప్రెసిడెంట్ చాప్టర్ నెంబర్ 17లో ఉంది. సో పాలిటీని చదవాలంటే ముఖ్యంగా మనం ఫస్ట్ 2-3 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చదివి తర్వాత లెజిస్లేటివ్ స్ట్రక్చర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని చదివిన తర్వాత మనం పార్లమెంట్ చదివితే మనకు పాలిటిక్స్ సంబంధించి పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. సో అదే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జిక్యూటివ్ పార్ట్లో ప్రెసిడెంట్ గురించి చదువుతున్నాం. సో ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉన్నాయని చెప్తే మనకు ఆర్టికల్ 52 to 78 in part 5 of the constitution. So question వస్తుంది, articles related to presidents are enshrined in which part of the constitution అని చెప్పి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవుతుంది. సో పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దేని గురించి డీల్ చేస్తుంది అని కూడా మనకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ది యూనియన్ ఎగ్జిక్యూటివ్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ ఉంది. యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది ఇక్కడ చెప్పినట్లుగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తో పాటు అటార్నీ జనరల్, వీళ్ళందరినీ కలిపి మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేసి అంటాం. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ మెంబర్స్ అని చెప్పి మనకు ఈ మెంబర్స్ అందరినీ ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఆప్షన్ ఏబిసిడి, ఆప్షన్ ఏబిసిడిఈ అట్లా మనకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో బేసిక్గా మనం ప్రెసిడెంట్ సంబంధించి ఆర్టికల్ 52 to 78 అని చెప్పి పార్ట్ 5 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేశాము. అలాగే యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మరియు అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జనరల్గా ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనం మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటాం. బట్ అటార్నీ జనరల్ అనేది మనకు డౌట్ఫుల్గా ఉంటుంది కాబట్టి అటార్నీ జనరల్ అనే అతన్ని మర్చిపోవద్దు. సో దీస్ 5 members, these 5 bodies will be called as union executive. నెక్స్ట్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వాట్ ఈస్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, హూ విల్ ఎలెక్ట్ ద ప్రెసిడెంట్ అండ్ హౌ దిస్ ఎలక్షన్ ప్రాసెస్ హ్యాపెన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ సంబంధించి మనం చదువుతున్నాము. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ నాట్ డైరెక్ట్లీ బై ద పీపుల్. ప్రెసిడెంట్ అనేవారు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్గా పీపుల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడరు. మరి ఎవరిచే ఎన్నుకోబడతారంటే, బట్ ఇక్కడ చెప్పినట్టుగా బై ద మెంబర్స్ ఆఫ్ ఎలక్టరల్ కొలాజ్ కన్సిస్ట్ ఆఫ్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా ఎన్నుకోబడతారు అని చెప్పి అంటున్నారు. సో ఎవరు వాళ్ళు అన్నప్పుడు ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బౌత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఏవేవి లోక్సభ ప్లస్ రాజ్యసభ, ఈ బోత్ హౌసెస్లో ఎలక్టెడ్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఎలక్టెడ్ మెంబర్స్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, తర్వాత అదేవిధంగా ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్టేట్లో ఆ
లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎంఎల్ఎస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎవరైతే డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగి వచ్చారో వాళ్ళు ఎన్నుకుంటారు. తర్వాత ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, అవి ఏంటంటే ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. సో వీళ్ళు ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. మరి ఇదే పార్లమెంట్లో కానీ స్టేట్లో కానీ మనకు పార్లమెంట్లో అయితే నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. అలాగే స్టేట్లో అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఎన్నుకుంటారా అనే క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. సో హూ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్? ద ఫస్ట్ వన్ ఈస్ ద నామినేటెడ్ పర్సన్స్, the nominated members of both houses of parliament. So generally, we know that in parliament, there are people nominated by the president. So those nominated members will not be participating in the election process of president. So they don't have any role with respect to the election process of president. President కి సంబంధించి ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళకంటూ ఎటువంటి రోల్ అనేది ఉండదు. అలాగే ది నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధించి ఎటువంటి రోల్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ద మెంబర్స్ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతి స్టేట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నికైనటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ కానీ నామినేటెడ్ మెంబర్స్ కానీ, సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రోల్ విత్ రెస్పెక్ట్ టు ది ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, బోత్ ఎలక్టెడ్ మరియు నాన్ ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రోలు ఉండదు. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ ఢిల్లీ మరియు పుదుచ్చేరి యూనియన్ టెరిటరీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా నామినేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కారు. సో ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో అసెంబ్లీ డిజాల్వ్ అయింది, లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయింది. అటువంటి కేసులో ఆ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో, లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతారా అనే క్వశ్చన్ రావచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ నోట్ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నారంటే వేర్ అన్ అసెంబ్లీ ఈజ్ డిజాల్వ్, ఒక అసెంబ్లీ డిజాల్వ్ అయినప్పుడు ద మెంబర్ సీజెస్ టు బి క్వాలిఫైడ్. ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దోస్ ఆర్ సీజ్ టు బి క్వాలిఫైడ్ టు ఓట్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు వాళ్లకు ఉన్నటువంటి ఓటు అర్హతను వాళ్ళు కోల్పోయారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ ది ఫ్రెష్ ఎలక్షన్స్ టు ది even if the fresh elections to the dissolved assembly are not held before the president election. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ముందే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఎటువంటి ఎలక్షన్స్ ఆ డిజాల్వ్ అయిన అసెంబ్లీకి ఎటువంటి ఎలక్షన్స్ జరగకపోయినా కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ రోల్ అని చెప్పి చెప్తున్నారు. సో దీని నుంచి మనం చెప్పేది ఏంటంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ అసెంబ్లీ విచ్ ఇస్ డిజాల్వ్డ్, so the members of that particular legislative assembly will be ceased to be qualified to vote in presidential elections. వాళ్ళకు ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఉన్నటువంటి అర్హత ఏదైతే ఉందో ఓటు వేయడానికి ఆ అర్హతని వాళ్ళు కోల్పోతారు. తర్వాత హౌ ప్రెసిడెంట్ని ఈ విధంగా ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు ఎన్నుకోరు అనేది మనం క్లియర్ కట్గా చూడడం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నప్పుడు మనం ఈ విధంగా చూసుకుంటాము. How president will be elected? The constitution provides that there shall be uniformity in scale of representation of different states. మనకు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకున్నటువంటి డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పాపులేషన్ వేరు, వాటి జాగ్రఫికల్ బౌండరీస్ వేరు, వాటి ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా కూడా వేరు. కానీ ప్రతి స్టేట్ నుండి కూడా యూనిఫార్మిటీ ఉండాలి, ఆ స్కేల్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది యూనిఫార్మిటీగా ఉండాలని చెప్పి కాన్స్టిట్యూషన్ మనకు చెప్తుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ ప్యారిటీ బిట్వీన్ ది స్టేట్స్ యాజ్ ఎ హోల్ అండ్ ద యూనియన్ ఇన్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఎటువంటి తారతమ్యాలు అనేవి ప్రతి స్టేట్కు ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఉండకూడదని చెప్పి కూడా చెప్తుంది.
సో అది ఎలా చేస్తున్నారు అంటే మీకు ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ చూసినట్లయితే ఒక ఎమ్మెల్యే యొక్క వాల్యూ ఏంటి, ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఎమ్మెల్యేకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి, ఎమ్మెల్యే ఓటుకు ఉన్నటువంటి వాల్యూ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఎవ్రీ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రతి ఎలక్టెడ్ మెంబర్స్, ప్రతి ఒక్కరు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి of state shall have as many votes as there are multiples of 1000 in the coalition obtained by dividing the population of the state by the total number of the elected members of the assembly. సో దీన్ని మనం ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ద ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ ఏంటి అన్నప్పుడు ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్నటువంటి టోటల్ పాపులేషన్ని తీసుకొని దాన్ని ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరితో ఉన్నారో వాటిని డివైడ్ చేసి దాన్ని మళ్ళీ ఇంటూ 1/1000 చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఎమ్మెల్యే ఓటు యొక్క వాల్యూగా కన్సిడర్ చేస్తాం. సో ఏమంటున్నారు, ఓవరాల్ పాపులేషన్, మొత్తం స్టేట్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్, తర్వాత దీన్ని ఇంటూ 1/1000గా చేస్తున్నాం. ఇది వాల్యూ ఆఫ్ ది ఓట్ ఆఫ్ ఎమ్మెల్యే. తర్వాత ఎంపీస్ యొక్క ఓట్ వాల్యూ ఏంటి అన్నప్పుడు ఇక్కడ మనకు చూపించడం జరిగింది. సో వాల్యూ ఆఫ్ ద ఓట్ ఆఫ్ ఎన్ ఎంపీ అంటే ఏంటంటే మొత్తం ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో అన్ని స్టేట్స్ నుంచి కూడా వాళ్ళ ఓవరాల్ టోటల్ వాల్యూ ఆఫ్ ది ఓటర్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, మొత్తం ఇక్కడ ఏదైతే ఓట్స్ ప్రతి ఎమ్మెల్యేకి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఓట్ ఏదైతే వచ్చిందో ప్రతి స్టేట్లో కూడా ఈ విధంగా క్యాల్కులేట్ చేసి ఓవరాల్గా ఈ ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చే ఓట్లన్నీ కలుపుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎంపీస్, ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారో ఎలక్టెడ్ మెంబర్స్, వాళ్ళు తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది మనకు వాల్యూ ఆఫ్ అన్ ఎంపీ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే ఏదైనా మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్ హెల్డ్ ఇన్ అకార్డింగ్స్ విత్ ది సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో ఇప్పుడు మనకు ఎమ్మెల్యే ఓట్ వాల్యూ ఏంటి, ఎంపీ ఓట్ వాల్యూ ఏంది అనేసి మనకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ సో ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఓట్ వేసిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్, ఆ పర్సన్ని ఎవరు గెలిచారు అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే దట్ ఈస్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సో ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్స్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే దాన్ని బట్టి మనం ఆ రైట్ పర్సన్ ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వారిని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఆ ఓటింగ్ అనేది ఎలా జరుగుతుంది, దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో అడుగుతారు. సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ విల్ బి క్యారీడ్ విత్ ది ఓటింగ్ బై అనేసి క్వశ్చన్ అడుగుతుంది. బై ఓపెన్ బ్యాలెట్, బై సీక్రెట్ బ్యాలెట్, బై ఓపెన్ సిస్టమ్, ఆ విధంగా. సో ద ఆన్సర్ విల్ బి బై ది సీక్రెట్ బ్యాలెట్. ఒక సీక్రెట్ బ్యాలెట్ ద్వారా త్రూ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకు జరుగుతుంది. నెక్స్ట్, ది సిస్టమ్ ఎన్ష్యూర్స్ దాట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఈజ్ రిటర్న్ బై ది అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్. సో దీని నుంచి మనకేంటంటే ఖచ్చితంగా కనీసం ఒక పర్సన్ వాళ్ళకి కావాల్సినటువంటి కోటా ఏదైతే ఉందో కోటా ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉన్నో వాటిని ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. ఒక పర్సన్ ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజారిటీతో బయటకు వస్తారని చెప్పి దాన్ని ఇన్ష్యూర్ చేస్తుంది. ఏది, ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రాసెస్ అనేది అది మనకు ఈ విషయాన్ని ఇన్ష్యూర్ చేస్తుంది. తర్వాత వచ్చేసి ఏ క్యాండిడేట్ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ఎలక్టెడ్ టు ది ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ మస్ట్ సెక్యూర్ ఎ ఫిక్స్డ్ కోటా ఆఫ్ ఓట్స్. ఆ ఫిక్స్డ్ కోటా ఆఫ్ ఓట్స్ అనేది ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ ఎప్పుడైతే అచీవ్ చేస్తారో, ఎప్పుడైతే ఆ క్యాండిడేట్కి అన్ని ఓట్స్ వస్తాయో అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫీస్కి ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయబడతారు. సో ఆ కోటా ఏంటి, సో అది ఎలా వస్తుంది? ద కోటా ఆఫ్ ద ఓట్స్ ఈస్ డిటర్మైన్డ్ బై డివైడింగ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్, మొత్తం ఎలక్షన్ ప్రాసెస్లో పోల్ అనేటువంటి వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డివైడెడ్ బై ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి ఎలక్టెడ్
మనకు కావాల్సింది ఒకరే కాబట్టి మనం ఒకరినే పెడతాము. ప్లస్ తర్వాత 1 అండ్ యాడింగ్ 1 టు ద క్వశ్చన్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్, ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్. ఎలక్షన్ ప్రాసెస్లో త్రూ ఎమ్మెల్యేస్ త్రూ ఎంపీస్ ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. మనకున్న ఎలక్షన్ సిస్టమ్ ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ టోటల్ నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్ అయినవి ఏదైతే ఉన్నాయో వాటిని బై మనం ఎన్నుకోవాల్సిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మనం ఎన్నుకోవాల్సిన పర్సన్ ప్రెసిడెంట్ ఒకరే కాబట్టి ఒకరు, ప్లస్ దాంతో పాటు అడిషనల్గా ఇంకో 1 యాడ్ చేసి క్వశ్చన్ 2గా చేస్తున్నాము. సి దీన్ని మనం ప్లస్ 1తో యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి మెజారిటీ అయితే ఉందో మనకు వాళ్ళు ప్రెసిడెంట్గా ఎలక్షన్ అయినట్టు తెలుస్తుంది. ఈ కోటా ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతారు. నేను సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఓట్స్ వచ్చేసి ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ద్వారా ఓట్ అయినటువంటి వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 10 అనుకుంటే, ఎవరికైతే 10 బై ఎంతమంది ఎన్నుకుంటున్నాం అంటే ఒకరిని ఎన్నుకుంటున్నాము. +1 కోఎఫిషియంట్లో ఒకటి, తర్వాత పక్కన ఒకటి. సో ఈ విధంగా 10/2 అంటే 5 + 1 అంటే 6 ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ప్రెసిడెంట్ కోటాకి ఎన్నుకోబడతారు. నేను జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సో సిమిలర్గా మీకు వాల్యూ ఆఫ్ ఎంపీస్ అండ్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యుమ్యులేటివ్గా తీసుకొని ఆ టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓట్స్ అన్నిటినీ తీసుకొని ఈ విధంగా క్యాల్కులేట్ చేయడం ద్వారా మనకు ప్రెసిడెంట్ అనేది ఎవరనేది తెలిసిపోతుంది. తర్వాత ఈచ్ మెంబర్ of the electoral college is given by only one ballot paper. సో ప్రతి ఎలక్టరల్ కలాజ్లో లైక్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళకి ఏమి ఇస్తారంటే ఒకే ఒక ఓన్లీ 1 బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది. సో పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 ఇట్లా పేర్లు ఉంటాయి. దీని పక్కనే మనకు ప్రయారిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్సన్ 2 అంటే నేను పర్సన్ 2కి ఓటు వేయాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీగా అతనికి 1 ఆప్షన్ ఇస్తాం. తర్వాత పర్సన్ 1కి సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నాను, పర్సన్ 3కి థర్డ్ ప్రయారిటీ ఇస్తున్నాను, పర్సన్ 4కి ఫోర్త్ ప్రయారిటీ ఇస్తున్నాను. సో అలా ద ఓటర్ వైల్ కాస్టింగ్ హిస్ ఓట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇండికేట్ హిస్ ప్రెఫరెన్స్ బై మార్కింగ్ 1, 2, 3, 4 ఎక్సెట్రా. ఆ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ప్రయారిటీ ఆర్డర్లో మీ ప్రిఫరెన్సెస్ ప్రకారం, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ప్రకారం 1, 2, 3, 4 అనే మార్కింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. This means that the voter can indicate as many preferences as there are candidates in fray. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఓటర్ నేతను ప్రయారిటీ ఇవ్వచ్చు. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఆర్ కౌంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నటువంటి ఈ బ్యాలెట్ పేపర్లో ఆ ఫస్ట్ ప్రయారిటీ, ఇక్కడ నేను ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి పర్సన్ 2కి ఇచ్చాను. సో అలాగా అన్ని బ్యాలెట్ పేపర్స్ని తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి పర్సన్స్ని క్యాల్కులేట్ చేస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి పర్సన్స్ని సపరేట్ చేసి వాళ్ళ కౌంట్ తీసినప్పుడు ఆ కౌంట్ అనేది మనకు అనుకున్నటువంటి కోటా, ఫిక్స్డ్ కోటా ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆయనే ప్రెసిడెంట్గా డిక్లేర్ కాబడతారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఇన్ కేస్ క్యాండిడేట్ సెక్యూర్స్ ది రిక్వైర్డ్ కోటా ఇన్ దిస్ ఫేజ్ హీ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎలెక్టెడ్. సో ఎవరైతే ఆ ఫస్ట్ ప్రయారిటీ కౌంట్ చేయగానే ఆ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఏదైతే ఉందో అది వచ్చిందంటే అతనే ప్రెసిడెంట్గా డిక్లేర్ కాబడతారు. అదర్వైజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్ ఈస్ సెట్ ఇన్ మోషన్. ఒకవేళ అలా కాకుంటే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ సెట్ ఇన్ మోషన్ అంటే నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి ఓట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3, పర్సన్ 4 ఇలా ఉన్నారనుకోండి. పర్సన్ 1కి 50 ఓట్స్ వచ్చాయి, పర్సన్ 2కి 40 ఓట్స్ వచ్చాయి, పర్సన్ 3కి 35 ఓట్స్ వచ్చాయి, పర్సన్ 4కి 10 ఓట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే లీస్ట్ ఓట్స్ వచ్చిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆప్షన్ తీసేసి సెకండ్ ఆప్షన్గా ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ ఆప్షన్ కలిగిన వారికి ఈ పర్సన్ సంబంధించిన బ్యాలెట్ పేపర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈ థర్డ్ మెంబర్కి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ కౌంట్ దీంట్లోకి యాడ్ అవుతుంది.
ఒకవేళ ఇంకో పేపర్లో ఫస్ట్ పర్సన్ ఆప్షన్ అయిపోయింది, సెకండ్ ఆప్షన్గా మనకు సెకండ్ మెంబర్ని ఎన్నుకున్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది సెకండ్ పర్సన్కి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ 10 ఓట్స్ అనేది ఆ సెకండ్ ప్రయారిటీ ఉన్న ఆ ప్రతి బ్యాలెట్ పేపర్లో సెకండ్ ప్రయారిటీ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా యాడ్ చేసిన తర్వాత ఎవరికైతే ఆ ఫిక్స్డ్ కోటా క్వాంటిటీ ఆఫ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాగానే వాళ్ళు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతారు. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ఆ కోటా రీచ్ అవుతుందో అప్పుడు ఆ ప్రెసిడెంట్ అనేది డిక్లేర్ కాబడతారు. తర్వాత ఈ విధంగా మనకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేది జరుగుతాయి. ఒకవేళ ఏదైనా డౌట్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఎలక్షన్ సంబంధించి ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంది. సో ఇక్కడ చూసారంటే ఆల్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ ఇన్ కనెక్షన్ విత్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ ఇంక్వైర్డ్ అండ్ డిసైడెడ్ బై ది సుప్రీం కోర్ట్. ఎవరు దానికి సంబంధించిన ఎంక్వైరీ కానీ దాని మీద ఆ ఎలక్షన్ ప్రాసెస్ మీద డెసిషన్ కానీ తీసుకునే అధికారం ఉందంటే దట్ ఈస్ ఓన్లీ విత్ ది సుప్రీం కోర్ట్. ఆ సుప్రీం కోర్ట్ డెసిషనే ఫైనల్. తర్వాత ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద ఎలక్షన్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ప్రెసిడెంట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఎలక్టరల్ కొల్లాజ్ వాజ్ ఇన్కంప్లీట్. సో ఎలక్టరల్ కొల్లాజ్ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యేస్ కానీ తర్వాత ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్ కానీ తర్వాత ఎంపీస్ కానీ అవి ఇన్కంప్లీట్గా ఉంది, ఎందుకంటే ఒక స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయి ఉంది, అట్లాంటప్పుడు మీరు ఎలక్షన్స్ ప్రెసిడెంట్కి ఎలా చేస్తారు అని ఎవరైనా క్వశ్చన్ చేయడానికి లేదు. ఎందుకంటే క్లియర్ కట్గా కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ చెప్పి ఉన్నారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకవేళ డిజాల్వ్ అయి ఉంటే వాళ్ళు ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్లో ఓటేసే అధికారాన్ని వాళ్ళు కోల్పోతారు. కాబట్టి ఆ బేసిస్ మీద ఎవరు కూడా జరిగినటువంటి ఎలక్షన్స్ని ఛాలెంజ్ చేయలేరు అని చెప్పి క్లియర్ కట్గా ఈ స్టేట్మెంట్ చెప్తుంది. తర్వాత ఇఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ప్రెసిడెంట్ ఈస్ డిక్లేర్డ్ వాయిడ్, ఒకవేళ ఆ ఎలక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఆ ఎలక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్గా అతని ఎలక్షన్ ప్రాసెస్ వాయిడ్ అంటే పూర్తిగా అది శూన్యం అని ఎప్పుడైతే డిక్లేర్ చేయబడుతుందో, అది కూడా ఎవరితో సుప్రీంకోర్టు ద్వారా డిక్లేర్ చేయబడుతుందో, అంతకుముందు అతను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేసినటువంటి అన్ని యాక్షన్స్ కూడా ఇన్వాలిడ్ కాకుండా అవి యాక్టివ్లోనే ఉంటాయి, అది అలాగే కంటిన్యూ అవుతాయి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఒక పర్సన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత అతని ఎలక్షన్ ప్రాసెస్ అనేది వాయిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నల్లిఫై చేయరు, అవి అలాగే యాక్టివ్గా ఉంటాయి, అలాగే అవి రిమైన్ ఇన్ ఫోర్స్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇదండి ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఆర్టికల్స్. ప్రెసిడెంట్ సంబంధించి ఎవరు ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు ఎన్నుకోవడానికి అధికారం కలిగి ఉండరు, అలాగే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రాసెస్ ఏంటి, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎమ్మెల్యేకి ఉన్నటువంటి ఓట్ వాల్యూ ఏంటి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంపీకి ఉన్నటువంటి ఓట్ వాల్యూ ఏంటి, తర్వాత ఈ సీక్రెట్ బ్యాలెట్, ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ ఫిక్స్డ్ కోటా అంటే ఏంటి, తర్వాత ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఒకవేళ ఏదైనా కన్ఫ్యూషన్స్ కానీ డౌట్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ వస్తే ఎవరు అల్టిమేట్ రైట్ కలిగి ఉంటారు, ఆ ప్రాసెస్కి సంబంధించిన ఎంక్వైరీకి సంబంధించి కానీ ఆ ఎలక్షన్ ప్రాసెస్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఎవరికి రైట్ కలిగి ఉంటుంది. అలాగే ఒకవేళ నిజంగానే ఎలక్షన్ ప్రాసెస్ వాయిడ్ అయితే ఆ ప్రెసిడెంట్స్ తీసుకున్నటువంటి యాక్షన్స్ మీద ఎటువంటి పరిణామం ఉంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో గవర్నర్ గురించి కానీ ప్రెసిడెంట్ సంబంధించిన పవర్స్ గురించి కానీ మనం అన్నీ చూస్తాము. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో పాలిటీ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ సబ్జెక్ట్. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ కంటిన్యూస్గా మీకు పాలిటిక్స్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ ఈ వీడియోస్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.